పూరా లోకల్. త్వరలో శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? చూడండి, అతను ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ నోట ఈ నోట వచ్చింది. అంటే ఎవరి ద్వారా ప్రయత్నం చేస్తారు? అది మీడియా ద్వారానో వాళ్ళ ద్వారానో వచ్చింది. అలా చిలికి గాలి వల్ల వచ్చింది. ఏ నాయకుడైనా అధికార పార్టీలో రావాలని చూస్తాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం ఉండదు. గతంలో అతను టీడీపీలో ఉండే, అతనికి రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ. అట్లాంటి పార్టీని వదిలేసి బీఆర్ఎస్లోకి వచ్చారు. అందులో మంత్రి పదవి పొందారు. ఇందులో రావాలని ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు, చేయలేదని మాత్రం అంటానికి వీల్లేదు. చేస్తే చేసి ఉండొచ్చు. అంటే మీకు ఎట్లా తెలిసింది శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడని? ఇప్పుడు నిరాధార, ఇప్పుడు చూడండి, మనం మీడియాలో చూస్తాం, అక్కడక్కడ చూస్తాం. కొన్ని ఇప్పుడు ప్రతి నాయకుడు శ్రీనివాస్ యాదవ్ అని కాదు, ఏ నాయకుడైనా ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి వచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే సనత్ నగర్ ఇప్పుడు ఎట్లుంది? సనత్ నగర్ నియోజకవర్గంలో మా నాయకురాలు కోట నీలిమ గారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ గతంలో 5-6 మంది కార్యకర్తలే మిగిలారు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు మేము మా నాయకురాలు కోట నీలిమ గారు ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి, ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో మా నాయకురాలు కోట నీలిమ గారు పర్యటిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి మేము సనత్ నగర్ నియోజకవర్గంలో 6 డివిజన్లు గెలుస్తామని పక్కాగా ధీమాగా చెప్పగలుగుతాం. మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే మా నాయకురాలు కోట నీలిమ గారు ప్రతి బస్తీలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వీధిన ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. దాని మీద తీసుకోవాల్సిన చర్య తీసుకుంటున్నారు. కోట నీలిమ గారు వచ్చినప్పటి నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. ప్లస్ ఎప్పటికప్పుడు స్పందిస్తారు ఎమ్మటే. సో మాకు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మా నాయకురాలు కోట నీలిమ గారి. అంటే హైదరాబాద్లో వీక్ అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది ఏం లేదండి. మీరు త్వరలో ఎన్నికల్లో చూస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ వీకా స్ట్రాంగ్గా అనేది. గతంలో మేము ఎన్నికల్లో గెలవక ముందు కూడా వీక్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరేంటి అన్నారు. మేము చూపించాం కదా, ఇప్పుడు తడాక చూపిస్తాం. అట్లేం లేదు. అంటే ఎట్లా తడాక ఎట్లా చూపిస్తారా? లేకపోతే ప్రజల మద్దతు మాకు ఉందండి. ప్రజల మద్దతు తోటే మేము గెలిచి తడాక చూపిస్తాం. మా మంత్రులు కావచ్చు, మా ఇన్ఛార్జులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు రావాల్సిందే. గల్లీగల్లో ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందే. తప్పకుండా మేము ఈ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ తడాక చూపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో గతంలో కేసీఆర్ గారు సర్పంచ్లకు నిధులు ఇచ్చారండి. వారి ఆస్తులు పోయినాయండి కొంతమందివి ఇప్పటికి కూడా. అవును. ఈరోజు మా ముఖ్యమంత్రిగా వచ్చిన వాళ్ళతో ఈరోజు మన పంచాయతీ మన సర్పంచ్లవి నిధులు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. గతంలో నిధులే రిలీజ్ చేయలేదు. కొంతమంది సొంత పెట్టుబడి పెట్టి ఆస్తులు అమ్ముకొని ఊరేసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి గతంలో. కానీ ఈరోజు అట్లా లేదు కదా. వారు ఆపిన పెండింగ్ బిల్లులను ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో మహిళలకు ఎక్కడ కూడా గౌరవం లేదు. రాజయ్య అతను ఎంత వేధించాడండి ఒక మహిళా కార్యకర్తని. అది మీరు చూశారు లైవ్గా. అట్లాంటివి ఏమైనా ఉందా? గతంలో మహిళలకు గౌరవం ఉందా? గ్రామాల్లో మీరు మహిళా కార్యకర్తలకు, ఒక నవ్య అనే ఒక మహిళా కార్యకర్త బీఆర్ఎస్, ఆమెను ఎంత వేధించడం జరిగిందండి. అది రాజయ్య మాజీ ఉప ముఖ్యమంత్రి వేధిస్తే మరి అది ఆమె నేరుగా వచ్చి పాపం ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నా కూడా న్యాయం జరగలేదు కదా. ఆమె బిల్లులు ఆపారు, ఆమెకు లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేశారు కదా గతంలో. మరి మా కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏమైనా ఉందా? మహిళలకు పెద్దపీట వేస్తాం, మహిళలకు గౌరవం ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీలో. వారి పార్టీలో ఉందా? వారి ఎమ్మెల్యేలు లైంగికంగా ఎంతమంది మహిళలను వేధించారు? ఎన్ని వీడియోలు బయటకు వచ్చాయి అప్పట్లో 10 ఏళ్ల పాలనలో? మరి ఇప్పుడు నవ్య గారు మరి ఇప్పుడు మీ ముఖ్యమంత్రికి వేడుకోవచ్చు కదా. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు వారు ఉంచిన పెండింగ్ బిల్లును మా ముఖ్యమంత్రి గారు విడతల వారిగా రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పుడు చూడండి, మా ముఖ్యమంత్రి గారు ఏంది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా ముందు ముందు మా పనితనం మీరే చూస్తారు.